హాయ్ అండి, అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నేను మా ఇంటి దగ్గర ఉన్నాను. పొద్దున్నే మా తమ్ముడు పొయ్యి పెట్టి వేనీళ్ళు పెట్టాడు. అన్న వేనీళ్ళు పెట్టాను అని చెప్తే ఆ పొయ్యి దగ్గర కొద్దిసేపు కూర్చున్నాను, నేను నా పిల్లలు కలిసి. ఇదే సిచ్యువేషను పెళ్లి కాక ముందుకు మా అమ్మ, మా తమ్ముడు, మా నాన్న, నేను ఆ పొయ్యి దగ్గర కూర్చొని చలిగా ఆగేది. 15 సంవత్సరాల క్రితం ఈ విధంగా కూర్చున్నాను. మరలా అదే సిచ్యువేషన్ ఇప్పుడు వచ్చేసరికి చాలా దుఃఖం అనిపించింది. ఇదే పొయ్యి మీద మా అమ్మ వంట చేసేది, మాకు ఛాయ్ పెట్టేది, కూర చేసేది. అమ్మ గ్యాస్ మీద చేయొచ్చు కదని అంటే మా అమ్మ అనేది, ఊకే ఎందుకు బిడ్డ గ్యాస్ అయిపోతుంది అని చెప్పి ఆ పొయ్యి దగ్గర కూర్చొని ఆ పొగ ఊదుతూ మా అమ్మ మా కోసం వంట చేసి పెట్టేది. తొందరగా రెడీ కండి బిడ్డ, స్కూల్కి లేట్ అవుతా ఉందని చెప్పి ఆ పొయ్యి మీద మాకు వేనీళ్ళు పెట్టేది. మా అమ్మ పోయింది, మా వ్యవస్థ అంతా దివాలు తీసిందండి. ఒంటరి వాళ్ళం అయిపోయాం. నాదొక లైఫ్, మా తమ్మిదొక లైఫ్, మా నాన్నదొక లైఫ్. మా నాన్న ఒంటరివాడు అయిపోయాడు. మమ్మల్ని అడిగేవాడు ఎవరు లేడు. తిన్నావా, పడుకున్నావా, లేచావా, ఎటు వెళ్తున్నారా, ఇంటికి ఎప్పుడు వస్తారు అని అడిగేవాళ్ళు ఎవరు లేరు. ఎవరి లైఫ్ వాళ్ళది అయిపోయిందండి. మా అమ్మ ఉన్నప్పుడు టైంకి ఇంటికి వెళ్ళేవాళ్ళం. లేట్ అయితే మా అమ్మ ఫోన్ చేసేది, ఇంతసేపు ఏం చేస్తున్నావురా, ఎక్కడ ఉన్నావురా అని అడిగేది. ఇప్పుడు మాకు ఫోన్ చేసేవాడు ఎవరు లేడు. ఎక్కడ పడుకున్నా మమ్మల్ని అడిగేవాడు ఎవరు లేడు. ఎప్పుడు లేచినా మమ్మల్ని అడిగేవాళ్ళు లేరు. చాలా బాధ అనిపిస్తుంది, చాలా దుఃఖం అనిపిస్తూ ఉన్నది. మా అమ్మ లేని లోటు చాలా కనబడుతూ ఉంది నాకు. అందుకే తల్లిదండ్రులు ఉన్నవారికి చెప్తా ఉన్నా, ఆ తల్లిదండ్రుల ప్రేమను మీరు వదులుకోవద్దని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. వాళ్ళు బ్రతుకున్నప్పుడే వాళ్ళను, వారి యొక్క ప్రేమను మీరు అనుభవించండి. వాళ్ళు ఉన్నప్పుడు అర్థం కాదండి, వాళ్ళు పోయిన తర్వాతనే వారి ప్రేమ మనకు అర్థమవుతుంది. కాబట్టి మా అమ్మ ఎంతగానో ప్రేమించింది మమ్మల్ని. ఇక్కడ పొయ్యి దగ్గర కూర్చున్నప్పుడు చాలా దుఃఖం అనిపించింది. మీకు కూడా ఒకసారి గుర్తు చేద్దామని చెప్పి ఈ విధంగా వీడియో తీయడం జరుగుతుంది.